సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం 2025 మే 15 నుంచి 26 తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. ప్రస్తుత కాలంలో సరస్వతీ నది ఎవరికి కనబడదు, ఎప్పుడు లుప్తమైపోయింది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో మాత్రమే కనబడుతుందని అంటారు. మరి మనం సరస్వతీ నది పుష్కర స్నానం చెయ్యాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందేనా, లేక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సరస్వతీ నది పుష్కర స్నానం చేసే అవకాశం ఉందా? ఈ రెండు ప్రదేశాలు కాకుండా ఇంకా ఎక్కడైనా సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చా? ఇలా చాలామందికి సందేహం వస్తుంది. అయితే ఈ రెండు చోట్ల మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని ప్రదేశాలలో కూడా సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చు. ఆ ప్రదేశాలు ఏవన్నవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం సరస్వతీ పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అన్న విషయాలు తెలుసుకుందాం. సరస్వతి పుష్కర స్నానం చేయడానికి మొట్టమొదట చెప్పుకోవాల్సిన ప్రదేశం మానా. ఇది బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న గ్రామం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో ఉన్న గ్రామం. మానా కేవలం వందల సంఖ్యలకు మించని జనాభా భారతదేశానికి చిట్టచివరి గ్రామం అని చెబుతారు. ఎందుకంటే సముద్ర మట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం దాటి ముందుకు వెళితే భారత టిబెట్ సరిహద్దు ఉంటుంది. బద్రీనాథ్ క్షేత్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామంలోనికి వెళితే ఇక్కడ సరస్వతీ నదిని మనం చూడవచ్చును. బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళిన చాలామంది మానా క్షేత్రాన్ని కూడా దర్శిస్తారు. ఇక్కడే మనం సరస్వతీ నదిని ప్రత్యక్షంగా చూడగలం. పాండవులు తమ జీవితాలు చాలించి స్వర్గాన్ని చేరుకోవడానికి మానా గ్రామంలోని పర్వతాల నుంచే స్వర్గారోహణ చేశారు అని చెబుతారు. ఆ సందర్భంలో సరస్వతీ నది దాటాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు భీముడు 2 పెద్ద కొండల మీద మరో పెద్ద కొండను తెచ్చివేసి వంతెనను ఏర్పాటు చేశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అదే భీంపుల్ అని, భీమవారధి అని ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం సరస్వతీ నది పుష్కర స్నానానికి మొట్టమొదట చెప్పుకోవలసిన స్నానం. ఇక సరస్వతీ పుష్కర స్నానం చేయదగ్గ మరో స్థలం పంచ సరోవరాల్లో ఒక్కటైన పుష్కర సరోవరం. పుష్కర తీర్థంలో కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఈ పుష్కర్ రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి కొండల నడుమున అజ్మీర్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు అని చెబుతారు. అంతేకాదు పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మపురాణంలో కనబడుతుంది. వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించడం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వుని ఆయుధంగా విసిరి బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడిని సంహరించాడట. ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి 3 రేఖలు రాలి 3 చోట్ల పడి 3 సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికి జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పేర్లు ఏర్పడ్డాయి. బ్రహ్మ చేతి నుండి జారిపడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు స్థిరపడింది. అక్కడ పుష్కర సరస్సు సరస్వతీ నది ద్వారా ఏర్పడిందని చెబుతారు. ఈ తీర్థాన్ని మహాభారతంలో అత్యంత గొప్ప తీర్థంగా వర్ణించారు. అక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా కొలువై ఉంటాడు అని, బ్రహ్మ ఉన్న చోట 3,000,000 దేవతలు ఉంటారని చెబుతారు. కాబట్టి బ్రహ్మాది సర్వదేవతలు కొలువున్న ఆ సరస్సు అతి పవిత్రమని చెబుతారు. అక్కడ బ్రహ్మదేవుని ఆలయం, సావిత్రిదేవి ఆలయం కూడా ఉన్నాయి. పుష్కర సరస్సు చుట్టూ ఉన్న పట్టణం కూడా పుష్కర్ అని ప్రసిద్ధి చెందింది. పుష్కర్ సరస్సులో కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చని పెద్దలు చెబుతున్నారు. అలాగే అలహాబాద్ అంటే ప్రయాగ్ క్షేత్రంలో ఇటీవల కుంభమేళ జరిగిన ప్రదేశం. త్రివేణి సంగమంలో కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు. అమృత తీర్థమని సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా మొదట యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల ప్రయాగ్ అని ప్రసిద్ధి చెందిన క్షేత్రం ప్రయాగ్. అదే అలహాబాద్ ప్రయాగ్రాజ్ అన్న పవిత్ర తీర్థాలకు రాజుగా భావిస్తారు. ఇక్కడ గంగా, యమున నదులతో పాటు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు. ఇక మరో స్థలం గుజరాత్లోని అహ్మదాబాద్కు ఉత్తరంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధపురు క్షేత్రం. అక్కడ నదిని సరస్వతి నది అని చెబుతారు. కర్తమ ప్రజాపతి ఇక్కడ సరస్వతీ నదీ తీరంలో అనుకూలవతి అయి మోక్ష సాధనకు సహకరించగలిగిన భార్యను అనుగ్రహించుమని విష్ణుమూర్తి కొరకు తపస్సు చేశాడు అని అప్పుడు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి
కర్తమ ప్రజాపతి భక్తి శ్రద్ధలను చూసి ఆనంద బాష్పాలు దాల్చాడు అని విష్ణుమూర్తి కంటి నుండి రాలిన ఆ కన్నీటి నీటి బిందువులే బిందు సరోవరంగా రూపుదిద్దుకున్నాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. అక్కడే కర్తమ ప్రజాపతి దేవహూతుల కుమారుడు కపిల మహర్షిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు తన తల్లి దేవహూతికి సాంఖ్యయోగం ఉపదేశించాడట. ప్రత్యేకంగా మాతృమూర్తులకు పిండ ప్రదానం చేసే ప్రదేశం ఇది. అందుకే ఈ ప్రదేశాన్ని మాతృగయ అంటారు. సరస్వతీ నది ఉన్న ఈ ప్రదేశంలో కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చని చెబుతారు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు. తెలంగాణలో కాళేశ్వర క్షేత్రంలో ఉన్న నది సంగమ స్థానంలో సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు. ఇక్కడ సరస్వతీ నది గుప్త కామినిగా ప్రవహిస్తుందని చెబుతారు. ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు సరస్వతీ నది కూడా అంతర్వాహినిగా కలుస్తుందని, గుప్త నదిగా ప్రవహించడంతో సరస్వతీ నదికి గుప్త కామిని అని పేరు వచ్చిందని కూడా చెబుతారు. అందుకే ఇక్కడ సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి. అలాగే తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కర్లోని కూడా సరస్వతీ నది అమ్మ తల్లి అంతర్లీనంగా ఉంది అని చెబుతారు. ఒకానొక సందర్భంలో సరస్వతీ నది నీవు అంతర్హితమైపోయి పరిస్థితి వస్తుందన్న పులస్త్య బ్రహ్మశాపానికి గురైంది. ఆ సందర్భంలో విష్ణుమూర్తిని వేడుకుంది. సరస్వతీ నది అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన శేషాచల కొండల మీద పుష్కరిణిగా పరమ పవిత్రమైన తీర్థంగా వెలుగొందుతావు. ముల్లోకాల్లోని సకల తీర్థాలలో శ్రేష్టత్వం అంతా నీలో నిక్షిప్తమై ఉంటుంది. లోకములలోని నదులన్నీ కూడా పాపజనుల నది స్నానాల కారణంగా తమకు సంక్రమించిన దోషాన్ని పరిహరించుకోవడాన్ని సంవత్సరంలో ఒక్కసారైనా నీ సన్నిధికి వచ్చి నీలో మునిగి తమ దోషాలు అన్నీ పరిసంహరించుకుంటాయి. అంతేకాదు కలియుగంలో నేను కూడా శ్రీ వెంకటేశ్వరునిగా ఇక్కడే కొలువై ఉంటాను అని పరమిచ్చాడట. అలా సరస్వతీ నదమ్మ తల్లి భూలోకంలో అంతర్వాహిని అయి తీర్థరాజ్యముగా తిరుమల కొండల మీద కొలువుదీరి స్నానమాత్రముతోనే మనకు పుణ్య ఫలాలను అందిస్తుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. కాబట్టి పుష్కరిణిలో స్నానం కూడా పుష్కర స్నానం ఫలిస్తుందని చెబుతారు. ఈ పైన చెప్పిన అన్ని ప్రదేశాలలోనూ సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చని పెద్దల మాట.